ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే అక్యూజ్డ్ పారిపోతాడు అని డౌట్ వస్తే బెయిల్ ఆపేయచ్చు, లేదా అక్యూజ్డ్ సాక్షుల్ని బెదిరిస్తాడు అనుకుంటే బెయిల్ నిరాకరించవచ్చు, లేదా అక్యూజ్డ్ సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తాడు అన్నప్పుడు బెయిల్ ఆపేయచ్చు. కానీ మిగతా సందర్భాల్లో బెయిల్ ఇవ్వకపోవటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే తప్పు చేశాడు అని చెప్పి అతని పైన బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ అవ్వాలి. అదేవిధంగా ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ టిల్ ద గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్. అంటే తప్పు నిర్ధారించబడేదాకా వ్యక్తిని ఇన్నోసెంట్గానే ట్రీట్ చేయాలి ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో. అయితే ఇండియాలో డ్రెకోనియన్ సెక్షన్స్ చాలా ఉన్నాయి. అంటే చాలా కఠినమైన చట్టాలు, కఠినమైన సెక్షన్స్. దానిలో కొన్ని చెప్తాను ఇక్కడ. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి, సెక్షన్ 124A ఆఫ్ IPC ఒకటి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఒకటి, సెక్షన్ 153 ఆఫ్ IPC ఒకటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ CBI కేసులు కొన్ని. ఇవన్నీ కూడా బెయిల్ అనేది రాకుండా చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ వేస్తుంటే కోర్టులు కూడా జనరల్గా వీటిలో బెయిల్స్ ఇవ్వవు. అయితే వీటిలో కన్విక్షన్ రేట్ ఎంత? కన్విక్షన్ రేట్ అంటే చివరిదాకా కేసు సాగి ఆ వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పి ప్రూవ్ అయ్యే రేట్ ఎంత? ఒకసారి చూస్తే మనం అవాక్ అవ్వాల్సిందే. దానికి కారణం ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి కన్విక్షన్ రేట్స్. చాలా కేసులు దొంగ కేసులు అన్న అవ్వచ్చు, చాలా కేసులు సాక్ష్యాలు లేకుండా పెట్టానని ఉండొచ్చు, చాలా కేసుల్లో అక్యూజ్ తప్పు చేశాడని తేలకపోవచ్చు. కానీ ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరు సఫర్ అయ్యేది అంటే అక్యూజ్డ్. అట్లాంటి ఒక సంఘటనే ఈ మధ్య జరిగింది. అది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద. మీరు వినే ఉంటారు, 2020లో ఒక పెద్ద ఇష్యూ, హత్రాస్ రేప్ కేస్, ఒక దళిత్ గర్ల్ రేప్ కేస్. దానిలో యూపీలో పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చాలా ఇష్యూస్ అయ్యాయన్నమాట. ఈ కేసుకు సంబంధించి కేరళకు చెందిన ఒక జర్నలిస్ట్ సిద్దికి కప్పన్, ఈయన ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఆ హత్రాస్ దళిత్ గర్ల్ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. అయితే ఈయన అక్కడికి వెళ్ళే దగ్గర అరెస్ట్ అయ్యాడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద. ఈయన దగ్గర లిటరేచరు ఏదో ID కార్డ్ దొరికిందంట. దానిలో ఈయన అన్లాఫుల్ యాక్టివిటీకి సంబంధించి ఈయన దగ్గర ఈయన చేసినట్టు రుజువులు ఉన్నాయంట. అయితే ఈయన పైన ఆరోపణ ఏంటంటే ఆయన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI వాళ్ళని కలుస్తున్నాడికి వెళ్తున్నాడు. ఈయన వెళ్ళటం వల్ల అక్కడ హింస చెలరేగబోతోంది, ఈయన వెళ్ళటం వల్ల అక్కడ రాయట్స్ జరగబోతున్నాయి. ఇలా ఈయన పైన చాలా అభియోగాలు వేసి ఈయన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. 2 సంవత్సరాల నుంచి ఆయన జైల్లో ఉంటారు. మొన్న ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందనమాట. సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ చాలా వ్యాఖ్యలు చేసింది. ఈయన దగ్గర దొరికిన కొంచెం లిటరేచరు ID కార్డ్ తప్పితే ఈయన అంత పెద్ద టెర్రరిస్ట్ అని లేదా అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తున్నట్టు ఏ ఎవిడెన్స్ లేదు. 2 సంవత్సరాల దాకా ఈయన బెయిల్ ఇవ్వకుండా కూర్చోబెట్టారని చెప్పి. అదేవిధంగా 2020 సంబంధించి రకరకాల రాయిట్స్ కేసుల్లో సోషల్ యాక్టివిస్టులు 3 అరెస్ట్ అయ్యారు. వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మనం గమనిస్తే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద బెయిల్స్ రావడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా. అదేవిధంగా సెక్షన్ 153A ఆఫ్ IPC. సెక్షన్ 153A ఆఫ్ IPC ఏం చెప్తుందంటే ఏదైనా డిఫరెంట్ గ్రూప్స్ మధ్య, అంటే వాళ్ళు మతపరమైన గ్రూప్స్ కావచ్చు, తెగలు కావచ్చు, వాళ్ళ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, అంటే ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం వాళ్ళ పైన ఉండొచ్చు. ఇలా వీళ్ళ మధ్య ఎనిమోసిటీ డెవలప్ చేస్తే, అంటే శత్రుత్వం డెవలప్ చేస్తే అది సెక్షన్ 153 ఆఫ్ IPCని అట్రాక్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఇంకొక సెక్షన్ ఉంది, సెక్షన్ 124A ఆఫ్ IPC. ఈ సెక్షన్ 124A ఆఫ్ IPC అనేది సెడిషన్, దేశద్రోహం. సో చాలా మందికి తెలీదు, ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం స్టాంప్ వేస్తున్నారు అని చెప్పి. అసలు సెడిషన్ కేసులు చాలా ప్రూవ్ కూడా అవ్వట్లేదు, కానీ వీటిలో బెయిల్స్ రావడం మాత్రం చాలా కష్టంగా ఉంది అనమాట. కోర్టు కూడా మాకెందుకులే, అమ్మో బెయిల్ ఇస్తే బయటకు వస్తే ఇతను ఏమన్నా మళ్ళీ తప్పు చేస్తే మా మీదకి వస్తేమని చెప్పి పూర్తి స్థాయిలో బెయిల్స్ విషయంలో చాలా నెగిటివ్గా వ్యవహరిస్తున్నాయి అనమాట. మనం అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఒకసారి చూస్తే 2018 నుంచి 2020 మధ్యలో 4690 మందిని అరెస్ట్ చేస్తే కేవలం 3% మాత్రమే కన్విక్ట్ అయ్యారు, కేవలం 3% మాత్రమే. అదేవిధంగా ఇదే సమయంలో అంటే 2018 నుంచి 2020 వరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో 5422 మందిని అరెస్ట్ చేస్తే కేవలం 23 మంది మాత్రమే కన్విక్ట్ అయ్యారు.
అదేవిధంగా సెక్షన్ 153A అంటే కమ్యూనల్ ఏదైనా రాయిట్స్ సంబంధించి ప్రోత్సహించిన యూనివర్సిటీ ప్రోత్సహించిన వాళ్ళని సంగతి సెక్షన్ చూస్తే కేవలం ఇదే కాలంలో 20% మాత్రమే కన్విక్ట్ అయ్యారనమాట. అసలు ఈ అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ గురించి ముందు చూద్దాం. ఈ యాక్ట్ బేసికల్గా 1967లో వచ్చిందనమాట. 67లో ఈ చట్టం వచ్చినప్పుడు కేవలం అన్లాఫుల్ యాక్టివిటీస్ మాత్రమే ప్రివెంట్ చేయడానికి వచ్చింది. 2004లో ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ దీన్ని యాంటీ టెర్రర్ లాగా తెచ్చారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది పీడీ చట్టం కాదు, ప్రివెంటివ్ డిటెన్షన్ కాదు. అంటే తప్పు చేయకముందే దీని కింద అరెస్ట్ చేయడానికి లేదు. పీడీ చట్టాలు కూడా ఉన్నాయి, కానీ వాటితో పాటు ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్. సెక్షన్ 15 ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ టెర్రరిస్ట్ యాక్ట్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఈ టెర్రరిస్ట్ క్రియ అంటే టెర్రరిస్ట్ యాక్షన్ అనేది వేగ్గా డిఫైన్ చేస్తుంది. అంటే చాలా చిన్న చిన్న యాక్ట్స్ కూడా టెర్రరిస్ట్ యాక్ట్ కింద తీసుకురావచ్చు అనమాట. అదేవిధంగా సెక్షన్ 43D క్లాజ్ 5 ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ కండిషన్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టేసింది. చాలా కష్టం దానిలో బెయిల్ రావడం అనమాట. ఇంతకుముందు అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది పోలీస్ చేతిలో ఉండేది. ఇప్పుడు అంటే యాక్ట్ సంబంధించిన అరెస్టులు అవన్నీ కూడా ఇప్పుడు 2019లో కొత్త అమెండ్మెంట్స్ వచ్చాయి. పూర్తిగా ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళిపోయింది ఈ యాక్ట్. చాలా వరకు ఎన్ఐఏ వాళ్ళు దీన్ని డీల్ చేస్తారనమాట. అదేవిధంగా 2019లో అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చిన అమెండ్మెంట్లో అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ చాలా స్ట్రింజెంట్గా ఒక్కోసారి డ్రకోనియన్గా తయారైంది అనమాట. సో ఇంతకుముందు టెర్రరిస్ట్ యాక్ట్స్ని దీన్ని టెర్రరిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ని దీనిలో నిషేధించేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇండివిజువల్ టెర్రరిస్ట్ని కూడా ట్రై చేయొచ్చు అనమాట, వ్యక్తిగతంగా కూడా ట్రై చేయొచ్చు. సో ఇట్ హ్యావ్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. అంటే ముందుగా అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ 2019 ముందు అయితే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో ఏ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇండివిజువల్ని కూడా ఒక టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసేది ఇప్పుడు వచ్చిందనమాట. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీజర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆ వ్యక్తి ఆస్తులను కూడా ఆ సంస్థ ఆస్తులను కూడా మొత్తం సీజ్ చేసే శక్తి ఈ కేసులో ఉంటుంది అనమాట. దాంతోపాటు స్టేట్ పోలీస్ నుంచి ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళటం వల్ల ఈవెన్ ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ లెవెల్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అనమాట. సో అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద డెత్ పెనాల్టీ దగ్గర నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు రకరకాల శిక్షలు వేయచ్చు అనమాట. అంత ఈజీ కాదు అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్లో ఒకసారి అరెస్ట్ అయితే ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. దాంతోపాటు అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ యూజ్ అవటమే కాదు, మిస్యూజ్ అవుతుంది. పొలిటికల్గా రివెంజ్ తీసుకోవడానికి వాడుతున్నారు. అదేవిధంగా సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ పొలిటికల్గా రివెంజ్ తీసుకోవడానికి వాడుతున్నారు. అదేవిధంగా సెక్షన్ 153A ఆఫ్ ఐపీసీ అలానే, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అలానే. అంటే ముందుగా కేసులు పెట్టేసి అరెస్ట్ చేసిన తర్వాత కన్విక్షన్ సంగతి దేవుడు ఎరిగి లోపు హరాస్ చేసేద్దాం అనే దీనిలో పందాలో ఎగ్జిక్యూటివ్ వెళ్తుందని చెప్పి చాలామంది యాక్టివిస్టులు కూడా భావిస్తున్నారు. ఓవరాల్గా మనం గమనిస్తే ఈ మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, సిబిసి కానీ ఇవన్నీ కూడా ఎవరైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కానీ ఎవరైతే రూలింగ్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళ అనుసరణలోనే ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. బెయిల్ ప్రొవిజన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. జ్యుడిషియరీ కూడా డిస్క్రిషనరీ పవర్స్ పూర్తిగా అప్లై చేయట్లేదు. ఈవెన్ ఈడీ కేసులో కూడా ట్విన్ కండిషన్స్ ఫర్ బెయిల్, అంటే సుప్రీంకోర్టు హై డిస్క్రిషన్ ఉంటుంది ఈడీ కేసెస్లో బెయిల్ ఇవ్వటం చాలా కష్టం. అంటే డిస్క్రిషన్ వాడేటప్పుడు జనరల్ నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమైనా ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తాడా, పారిపోతాడు, ఇవన్నీ కూడా చూస్తారనమాట. అంత ఈజీ కాదు బెయిల్ రావటం. కాకపోతే అన్యాయంగా నిజంగా తప్పు చేయకుండా అరెస్ట్ అయినప్పుడు బెయిల్ అనేది ఒక మానవ హక్కు. దాన్ని డినై చేస్తే ఒక వ్యక్తి చాలా చిన్న లైఫ్లో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైల్లో మగితే బెయిల్ లేకుండా ఏ తప్పు చేయకుండా అంతకంటే దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన ఏముంటుంది? ఇది ఒకసారి ఇండియన్ జ్యుడిషియరీ ఆలోచించాలి. వ్యవస్థ మనం డెమోక్రసీలో ఉన్నాం, కానీ డెమోక్రసీలో డిక్టేటర్షిప్లు తయారవుతున్నాయా? పొలిటికల్ సైన్స్లో ఒక థియరీ ఉంటుంది అనమాట, ఎలీట్ థియరీ ఆఫ్ పవర్ అని. దానిలో మిచెల్స్ అని ఆయన ఒక మాట అంటాడు, డెమోక్రసీస్ ఆర్ బికమింగ్ గ్రేవియార్డ్స్ ఆఫ్ ఆలిగార్కీస్ అని. అంటే డెమోక్రసీస్ ఆలిగార్కికల్ సమాధులుగా మారిపోతున్నాయి, డెమోక్రసీ పేరు చెప్పి కొంతమంది మాత్రమే పెత్తనం చేస్తున్నారు అని చెప్పి. నిజంగా ఇండియా ఈజ్ అ డెమోక్రసీ అని అంటుంటాం, బట్ ఇండియన్ డెమోక్రసీ ఈజ్ బికమింగ్ గ్రేవియార్డ్ ఆఫ్ ఆలిగార్కీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి.